అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ సంతోషి. సో, ఈ శీతాకాలంలో వచ్చేసరికి సంవత్సరం లోపున్న పిల్లల్ని చూసుకోవడానికి తల్లిదండ్రులకైతే ఒక ఛాలెంజింగ్ అని చెప్పొచ్చండి. సో, వాళ్ళకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలనమాట. ఎందుకంటే ఈ సీజన్‌లోనే ఎక్కువ దగ్గు, జలుబు అలాగే జీర్ణ సంబంధిత అనారోగ్యాలైతే పిల్లలకి వస్తూ ఉంటాయన్నమాట. సో, దాని నుంచి పిల్లల్ని కాపాడడం కోసం మీరు ఎలాంటి టిప్స్ తీసుకోవాలి అంటే, నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ఫస్ట్ వచ్చేసరికి బట్టలండి. సో, ఇప్పుడు ఈ సీజన్‌లో చలి ఎక్కువుంటుంది గాబట్టి మీకేంటంటే స్వెటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ఏంటంటే కొన్ని స్వెటర్స్ వచ్చేసరికి రఫ్‌గా ఉంటాయి. అలా కాకుండా పిల్లలకి స్కిన్ ఇరిటేటెడ్ అయ్యే ఫ్యాబ్రిక్స్ కాకుండా స్మూత్‌గా ఉండే ఫ్యాబ్రిక్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. మరీ వేడిగా ఉంటే పిల్లలకి బొబ్బర్లనేవి వస్తూ ఉంటాయి. శీతాకాలంలో కూడా ఎలాంటి ఫ్యాబ్రిక్ ఏస్తున్నారు? పిల్లలకి అది కంఫర్టబుల్‌గా ఉంటుందా? లేదంటే కొంచెం ఇరిటేషన్‌గా ఉంటుందా? అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. సో, చలి తగలకుండా కంఫర్టబుల్‌గా ఉండే సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్‌ని యూజ్ చేస్తూ ఉండాలి. సో, ఇంకోటొచ్చేసరికి వెదర్. చాలా మంది ఏ సీజన్‌లో అయినా సరే ఫ్యాన్ అనేది ఎక్కువ వాడుతూ ఉంటారు. సో, నార్మల్‌గా ఈ సీజన్‌లో కూడా ఫ్యాన్ అనేది ఎక్కువ వేస్తూ ఉంటారు. సో, దానివల్ల ఏంటంటే పిల్లలకి తొందరగా ఒళ్ళనేది చల్లబడిపోతూ ఉంటుంది. సో, ఇలా కాకుండా ఉండాలి అనంటే సో, ఫ్యాన్స్ ఆఫ్ చేయడం, కిటికీలు, డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం. అలాగే మీ రూమ్‌లో గనక టెంపరేచర్ కొంచెం కూల్‌గా ఉంటే హీటర్స్ కూడా వాడాలండి. పిల్లలకి ఈ చల్లదనం కాకుండా కొంచెం వెచ్చదనం అనేది ఉంటే సో, ఇలాంటి రోగాలనేవి రాకుండా ఉంటాయి. సో, ఇంకోటొచ్చేసరికి తల్లిపాలు. తల్లిపాలు వల్ల పిల్లలకేంటంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో, తల్లిపాలు ఇస్తున్నప్పుడు పేరెంట్స్ అంటే తల్లి ఏంటంటే ఈ సీజన్‌లో కూల్ డ్రింక్స్ కానివ్వండి, అలాగే డ్రింక్స్ కానివ్వండి, కూల్ అంటే ఐస్ క్రీమ్స్ కానివ్వండి, ఇలాంటివి తీసుకోకుండా ఉంటే మంచిది. దానివల్ల ఏంటంటే మదర్ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే బేబీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో, ఇంకోటేంటంటే మస్కిటో కాయిల్స్ చాలా మంది ఆల్ ఔట్స్, మస్కిటో కాయిల్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఈ సీజన్‌లో పిల్లలున్న ఇంట్లో ఏంటంటే ఇవి వాడకుండా ఉంటే మంచిదండి. దీనివల్ల వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. సో, దానికోసం ఇలాంటివి వాడకుండా ఉంటే మంచిది. సో, ఇంకోటొచ్చేసరికి పిల్లల్ని ఎప్పుడు హత్తుకునే ఉండాలి ఈ సీజన్‌లో. ఎందుకంటే వాళ్ళకి వెచ్చదనం అనేది ఉంటది కాబట్టి ఎప్పుడు పిల్లల్ని ఎక్కువ హత్తుకుంటూ ఉండాలి. ఐదర్ మదర్ గానివ్వండి, ఫాదర్ గానివ్వండి దానివల్ల వాళ్ళకి వెచ్చదనం వస్తుంది. అండ్ ఇంకోటొచ్చేసరికి ఈ సీజన్‌లో మసాజ్ చేయాలండి. నేచురల్ ఆయిల్స్‌తో కోకోనట్ ఆయిల్ గానివ్వండి, ఆల్మండ్ ఆయిల్ గానివ్వండి, బేబీ ఆయిల్ గానివ్వండి వేటితో అయినా సరే పిల్లలకి మసాజ్ బాగా చేస్తే ఆహ్, శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయన్నమాట. సో, రక్త ప్రసరణ కూడా పిల్లలకి బాగా జరుగుతుంది. హ్యాపీగా పడుకుంటారు. సో, మసాజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా మంది ఏంటంటే పిల్లలకి డైలీ 2 టైమ్స్ బాత్ చేపిస్తూ ఉంటారు. కానీ ఈ సీజన్‌లో ఒక్క పూట చేస్తే చాలండి. ఎందుకంటే చలికాలం కాబట్టి వాళ్ళకి వెచ్చదనం అనేది ఉండాలి కాబట్టి డైలీ ఒకసారి చేస్తే సరిపోతుంది. ఈ టిప్స్ గనుక పిల్లలున్న వాళ్ళు ఫాలో అయితే ఈ సీజన్‌లో ఎలాంటి అనారోగ్య సమస్యలైతే ఉండవండి. హ్యాపీగా ఉంటారు వాళ్ళొచ్చేసరికి. మరొక టిప్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.